బాబు నమస్తేనే. నమస్తే. ఎక్కడ ఏం పేరే మీ పేరు? నా పేరు కోరేష్ శంకర్. ఆబాది జమ్మికుంట జిల్లా కరీంనగర్. ఏం చేస్తావన్నా? ఏం చేస్తావు? గొర్రెత్త కొర్ల రాసుడే. ఇక్కడ జమ్మికుంటనేనా? జమ్మూర్లో గొర్రెత్త. ఓకే. ఇప్పుడు ఈ మధ్యల ఈటెల రాజేందరు ఈ మధ్యల మల్కాజ్గిరి ఎంపీ అయిండు. హ్మ్. హుజురాబాద్‌లో ఓడిపోయిన తర్వాత. మరి హుజురాబాద్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? ఉన్నాడు మొన్న ఇంకా ఇల్లంతకుంట చనిపోతే వచ్చిండు. తప్పకోసారి వచ్చి చూసిపోతాడు మమ్మల్ని. ఎవరికన్నా ఆపద వచ్చినా చూసిపోతాడు. అత్తాను పోతాను. అరే 7 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు. కాకపోతే మొన్న ఓడిపోయిండు. ఎందుకు ఓడిపోయిండు? ఎందుకు ఓడిపోయిందంటే నా కొడుకుని చంపుతా, నా బిడ్డని చంపుతా, నా భార్యని చంపుతా, నేను చచ్చిపోతా అన్న వరకు మా ఈ 2,36,000 ఓట్లు ఉంటాయి మా కాన్స్టిట్యూషన్‌లో. ఆ! 20,000 ఓట్లు ఎక్కువ మహిళలకు ఉంటాయి. ఆళ్ళు ఒత్తిగానే అట్టయితారు ఆళ్ళు. ఆళ్ళు ఒట్టిగానే అట్టయితారు. ఎక్కడ చంపుతాడో, ఏడ చచ్చిపోతాడో ఒక కుటుంబం బలైతుంది గదా! సరే ఈడ గెలవకుండా గానీ మళ్ళీ అక్కడ గజ్వేల్‌లో గెలుస్తాడు గదా! సరే గజ్వేల్‌లో గెలుస్తాను తీ ఒక్కసారి ఈయనకేద్దామని చెప్పి ఆ సందర్భంలో అట్లా ఓట్లు పడి గెలిచిండు. మరి ఎట్లా అనిపిత్తంది కౌశిక్ రెడ్డి యొక్క పరిపాలన ఎమ్మెల్యేగా? ఆయన ఎక్కడ ఉంటాడో తెలవదు మనకు. ఆయన ఏం చేత్తాండో తెలవదు. ఎప్పుడు వత్తాండో పోయేది తెలవదు. ఎప్పుడు వచ్చేది తెలవదు మాకు. ఏమన్నా పనికొత్తాడా ఎమ్మెల్యేగా? ప్రజల్ని అడగాలి. అది నన్ను అడగద్దు. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో అన్నిటితో మాట్లాడాను. ఈటలందరూ మనిషిని గదా! నన్ను అడగద్దు ఆ అసలు క్వెషన్. ఈటెల రాజేందర్ మనిషివా నువ్వు? ఎందుకు ఈటెల రాజేందర్ మనిషివైనవు? ఎందుకు ఈటల రాజేందర్ మనిషినైనా అంటే ఆపత్తున్నదంటే ఫోన్ చేస్తే ఆదుకుంటాడు. అన్నకి పరిస్థితి ఉన్నదంటే ఆదుకుంటాడు. నా కొడుకు విషయంలో సుతా ఆదుకున్నాడు. ఎన్నో యూట్యూబ్‌లలో మాట్లాడినా. అన్నకి ఇప్పుడు మొన్నటికి మొన్న అన్న నా కొడుకు ఎన్‌జీపీలా నాకు సీటు కావాలని చెప్పి అడిగాను నేను. అరే మరి ఎగ్జామ్ రాయించిన పిల్లవానికంటే అన్న మా నాన్న చనిపోయిండు. ఇబ్బందిలో ఉన్నా నేను. అప్పుడు పరిశానలో ఉన్నా. ఎన్‌జీపీలో నాకు సీట్ రాలే అంటే ఎమర్జెన్సీలో వాళ్ళ పీఏకి ఫోన్ చేసి ప్యానెల్ పెట్టించి నాకు సీట్ ఇప్పించిండు. అంటే ఒక సంవత్సరానికి 50,000 పెట్టి చదివిపించేంత స్తోమత లేనోనికి 7, 8, 9, 10, 11, 12 ఆ సంవత్సరం. అంటే 3 సంవత్సరాల రూపాయలు నాకు ఆర్థికంగా సాయం చేసినట్టే కదా! ఇప్పుడు ప్రైవేట్ స్కూల్‌లలో చదివిపియాలంటే సంవత్సరానికి 50,000, 60,000 అయితాయి. అయితాయి. ఆ లోటు లేకుండా అయిపోయింది కదా నాకు. అందుకే నేను సారాభిమాన్ని. అట్లా. విద్యకు, వైద్యానికి ముందుండి సాయం చేస్తాడాయన. హ్మ్. ఈటెల రాజేందర్ సార్. ఈటల రాజేందర్ సారు ఇది స్వయంగా చూశా నేను. 2004ల ఎమ్మెల్యే టికెట్ నుంచెల్లి ఉద్యమం చేసిండు. రాజశేఖర్ రెడ్డితోని కొట్లాడిండు. కిరణ్ కుమార్ రెడ్డితోని కొట్లాడిండు. రోషయ్యతోని కొట్లాడిండు. లాస్ట్‌కు మా పెద్ద మనిషి మా కేసీఆర్ మీసతో కొట్లాడిండు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కొట్లాడతలేడా? ఆయనకి ఎప్పుడు రెస్ట్ ఉన్నది ఆయనకు. నాకొక్క ముచ్చట నేను అడుగుతానా? ఆ! తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ఆర్థికం అంటే ఈటల రాజేందర్ అన్న. ఈటల రాజేందర్ అన్న ఆ బడ్జెట్ ఎట్లా, ఏం కథ అవన్నీ చదువుకునే వరకే ఆయన తలకాయ నొప్పి అయిపోయిందా? ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్థిక మంత్రి అయిండా? ఆర్థిక మంత్రి అయిన తర్వాత మళ్ళా ఏది కరోనా వచ్చిందా? కరోనా అని హాస్పిటల్ కూడా తిరుగుతాంటే ఈయన పుట్ర ఈయనకే జరిపిచ్చే. తెల్లారి తెల్లారంగా సాయంత్రం వరకు తెల్లారంగా ఆ ఊరు సర్పంచ్ ఓ మాట మాట్లాడుతది. మళ్ళీ పొద్దుకి ఓ మాట మాట్లాడుతది. ఈ ఆత్మగౌరవం గాని పదవి కంటే ఆత్మగౌరవం గొప్పది గదా! ఆయన ఆత్మ అంటే ముదిరాజు బిడ్డ. ఓళ్ళు మాటంటే పడడు. ఆస్తి, డబ్బు, పదవులు ఆయనకు కొత్త గాదు. 7 సార్లు గెలిసిండంటే ప్రజల ప్రేమ ఎంత ఉండుండాలే. ఒక్కసారి గెలిసిందంటే సెంటిమెంటు. రెండోసారి గెలిసిందంటే ఏదో పదవి అనుకుంటావు. 3, 4, 5, 6, 7 సార్లు గెలిసిందంటే ప్రజల ప్రేమ ఎంత ఉండాలి చెప్పు అట్లా. అయితే మల్కాజ్గిరిలా నువ్వు కొట్లాడుతున్నాడంటే కొట్లాడతాడు. అదేదో ఈ ఇండ్లట ఇండ్లు కూలగొడతాండు అది. అదేమో అంటాండు గదా దాన్ని. హైడ్రానా? హైడ్రా అని మళ్ళీ దానికి బాగా కదా! ఎఫ్‌టిఎల్. ఎఫ్‌టీఏలో, గిఫ్టీలో నాకు తెలవదు గాని, కూలగొట్టేటప్పుడు ఒక నోటీస్ ఇయ్యాలన్న. కూలగొట్టేటప్పుడు ఒక నోటీస్ ఇయ్యాలే. 6 నెల్లో, 3 నెల్లో, ఏడాది ఇత్తే, వాళ్ళు ఇదే కాకుండా ఇంకొకరు జాగ కొనుక్కొని కట్టుకుంటారు గదా! నువ్వు ఇయాల నోటీస్ ఇయ్యవు, సాయంత్రం వత్తవు, కూలగొడతావు, వాళ్ళు దిక్కు దేవుని లెక్క ఉంటరు నాకు తెలిసి ఇల్లు లేని చోటేందో. నేను పుట్టిన కాడికెళ్ళి 23 ఏళ్ల దాకా మాకు ఇల్లు లేదు. 13 ఇల్లు మేము ఊడ్చలేం. మా మా తల్లి అనేది, "బిడ్డా నా కర్మ ఇట్టే ఉన్నది. కానీ మీరన్నా ఇగ ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకోవాలని." ఇల్లు లేని బాధ ఏందో నాకు తెలుసన్న. పాపం అట్లా రేవంత్ రెడ్డి వాళ్ళను హైడ్రా అని మొత్తం ఖరాబ్ చేత్తాండన్న. అయితే ఇప్పుడు ఈ మధ్య మొన్న హుజురాబాద్‌ల బండి సంజయ్ వచ్చి తనను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు ఈటెల రాజేందరు. ఈటెల రాజేందర్ అనుచరులు. నాకు ఓట్లు పడలేదు. ఓట్లు పడకుండా నన్ను ప్రయత్నం చేసిర్రు అని చెప్పేసి బండి సంజయ్ మొన్న మాట్లాడిండు. అది ఇంత 2018లో 1653 ఓట్లొచ్చినాయి. ఎవరికి? ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్‌ల బీజేపీకి. 2019లో 13 ఓట్లొచ్చినాయి. ఇట్లా 23లా 60 ఓట్లొచ్చినాయి. 2024లో 73,000 ఓట్లొచ్చినాయి. మరి ఎట్లొచ్చినాయి? మేము పోయినాం మల్కాజ్గిరికి. గీడ నీకేం పనున్నది తమ్మీ. మా బండి సంజయ్ ఉన్నాడు. మా బండి సంజయ్‌ని గెలిపియపో అని చెప్తోని నేను. నేను పోయినా మల్కాజ్గిరికి.
ప్రచారం చేద్దాం 10 రోజులు ఉందాం మా సార్ కోసం అంటారు. ఈటల రాజేందర్ ఈట ముఖం పట్టుకొని గీడ నీకేం పనులు ఆ బజ్జం పుట్ల పోయి ఓట్లేచ్చిపోవాలను. అరే! ఇక ఇంకేం చెప్పాలి నీకు? అంటే మీరు అందరూ పని చేయలేదని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు కదా! మొన్న సమావేశాలని అన్నాడు కదా! ఇగో మధువారం ఘాటలో మీటింగ్ అయితాంది. ఎమ్మెల్సీ ఎలక్షన్‌లట. పాత బీజేపీనే ఒక్కనే. గాడ ఏం పర్వాలేదే నీకు పిచ్చోలు మంచోలు హైదరాబాద్ ఎందుకు పోతాను? గుజరాత్ ఎందుకు పోతాను? గొర్రెలిసి పెట్టని అన్నాడు. మాకు 15 రోజులకోసం 20 రోజులకోసం ఈటల రాజేందర్ చూడని మాకు నిద్ర పట్టది. మాకు ఒక పిచ్చి అది. ఎన్ని రోజులకోసారి పోతావు? ఓ 20 రోజులకోసారి కూడా పోయేది. మొన్న పోయినావా మీటింగ్‌కి? పో నేను పోతే హ్మ్. అయ్యో సార్ ఇంటికి కదా! ఆ! అది సా సమావేశానికి. అగో గాది మేము పోవాలి. మా మీటింగ్ మేము ఏం చెప్పినావు మరి? ఏం చెప్పినావు పోయి? సార్‌తో బండి సంజయ్ నేనేం చెప్తా. నువ్వు అడిగిన దానికి నేను చెప్తాను కానీ బండి సంజయ్ ఏం చెప్తావు? కుట్రలు, కుతంత్రాలు ఆయనకు వాళ్ళకి తెలుస్తది. కానీ మాకు తెలవదు. మేము వంగవారి కట్టం చేయాలి, పని చేయాలి. పార్టీకి ఏ పార్టీలో ఉన్నా పని చేయమంటాడు. పని చేస్తాం మేము అంతే. అంతే. అంటే ఈటల రాజేందర్ సార్ కూడా మొన్న మాట్లాడిండు కదా! కడుపుల కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటురని. బాత్ కొత్త బీజేపీలు అన్నాడా? బండి సంజయ్ అన్నాడు. ఎవరినన్నాడు? అంత బాత్ ఎవరైనా అయినా కనుక పెద్దవాళ్ళు కెరికే ఎవరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌలించుకోవడం అంటే మీద మెరుగులు లోపల పురుగులు అంటే మనకు అర్థం అవుతుంది కదా! ఆ! ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి అత్తది. గంట ముందు రాక పేరు వస్తది మా సార్ పేరు. ఒక గంట తర్వాతనే చేంజ్ అయింది. అంటే ఎవరు చేసిర్రు మరి ఈటల రాజేందర్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చేసింది? ఎవరో అది మరి ఎవరో బయటపడుతుంది. ముందు బయటపడుతుంది. అన్న బీజేపీ అని ఇప్పుడు ఒక్కసారి ఎంపీ గెలిచిండు. 2 సార్లు ఎంపీ గెలిచిండు. ఒక్కసారి గెలిచినప్పుడన్నా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక జడ్పీటీసో, ఒక ఎంపీటీసో, ఒక సర్పంచో, ఒక వార్డ్ మెంబర్ గెలిచినాడా బీజేపీ తరపున? హ్మ్. గెలిచిండా? గెలిచిండా మరి? చెప్పు నువ్వే. నాదిలే మా కాశేశ్వర్ అయితే ఎవరు గెలవలే. మీ హుజురాబాద్‌లో గెలవలే? మా హుజురాబాద్‌ల ఎక్కడ మొన్న మా సారు కష్టమచ్చి బీజేపీ గెలిపియలే. బీజేపీనే మా సార్ గెలిపించిండు. బీజేపీ సార్‌ని గెలిపియలే. సారే బీజేపీ పార్టీని గెలిపించిండు. హ్మ్. అంటే హుజురాబాద్‌లోనేనా ఈ పరిస్థితి లేకపోతే రాష్ట్రం అంతా ఉన్నదా? ఏది? ఈటల రాజేందర్ సార్ ప్రభావం. ఆయన అప్పుడే ఏమంటారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టిన తెలంగాణ అందరు ఆయన తిరగని ఊరేది, తిరగని పల్లేది. తెలంగాణ అంతటుంటది ఆయనకు. అంతటుంటది ఆయనకు. మరి అట్లాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలే. కేంద్ర మంత్రి పదవి ఇవ్వలే. రేపు పార్టీ పెడతాడని చెప్పి ఇంకో ఓ రొక్కు చెప్పేసి కేసీఆర్ ఎల్లగొట్టినప్పుడే మేము అందరం పోయినాం. ఈ బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు, ఏ వద్దు సపరేట్‌గా నువ్వే పార్టీ పెట్టు మేము అంతే అనుకుంటాం. అంటే అప్పుడే పార్టీ పెడితే అయిపోవు. హుజురాబాద్ ఒక్కటి అయిపోతుందా? అరే ఉప ఎన్నికల్లో గెలిచినాక రాష్ట్రం మొత్తం తిరిగాను. ఊకుంటారా కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతారాయనే. నీకు ఎవరికైనా సరేనా మాకెరక అప్పుడే పార్టీ పెట్టు అన్నావు. లేకపోతే పార్టీ ఎండిపోయినాక నిలవాడు. ఎండిపోయినా నిలబడితే నువ్వు గెలిచిన తర్వాత నువ్వు పార్టీ పెట్టాను. ఈ బీజేపీ ఏంది, కాంగ్రెస్ ఏంది, ఇదంతా ఎందుకని మేము అంటే ముత్తుకోలే. ఇదే మా మాట అవసరం సార్ మా సారు. పార్టీ పెట్టేంత స్ట్రెంత్ ఉందా? బలం ఉన్నదా? అని ప్రజల పైసలు ఉన్నాయా? పైసలు ఎందుకే ప్రజల బలం ఉండాలి. కేసీఆర్ ఉప ఎన్నికలప్పుడు ఒక్కొక్క ఓటుకు 6,000 ఇచ్చిండు. మరి కేసీఆర్ గెలిచిందా ఈటల రాజేందర్ గెలిచిందా? నువ్వు చెప్పు. నువ్వు ఈటల రాజేందర్ గెలిచాడు. మరి పైసలు పని చేయలే మరి. గజ్వేల్ హుజురాబాద్ ఎందుకు ఓడిపోయిండు? రెండు చోట్ల హుజురాబాద్ సంగతి చెప్పాము. గజ్వేల్ ఎందుకు ఓడిపోయిండు? గల్యోసమే నాకు ఎరకానా చెప్పు. మమ్మల్ని పానం తీయకే మొన్నే పెయ్యి కాళ్ళు ముక్కో ఏళ్ళు ముక్కో దండం పెట్టి వచ్చిన సారుకు సంపిన పానే చంపుతారు నువ్వు విలేకరా ఇచ్చి. సరే ఎట్టేస్తారు మరి కొత్త పార్టీ పెడతాడని బ్రహ్మాండంగా ఉంటుంది. పార్టీ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. వాణి వినబద్దు సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ వేరక అమ్మ గవ్వేం వేరక అమ్మ కుట్ర ఏం వేరక కుతంత్రాలు ఏం వేరక పని చేయరా అంటే గుడ్డు చేసాడు చేస్తాం మేము పని పార్టీకి. అది ఏ జన్ను ఉన్నా మా సారు టైపే మాకు అంతే. గంతే మాకు సారు టైపే. పార్టీ పెడితే హుజురాబాద్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మేమే ముందు నడుపుతాం. మొత్తం అంటే ఏ నియోజకవర్గమే ఆ పెద్దవాడికి ఊళ్ళకి పెద్దవాడికి అంటే ఆ పెద్దవాడి దగ్గర పోయి ఆయనకే ఇస్తాం పెత్తనం. ఈ గ్రూపులు గిరుపులు ఏమి ఉన్నాయి. అంటే బీజేపీలో గ్రూపులు ఉన్నాయి. బీజేపీ వాళ్ళు అంటున్నారా? అన్న నేను చెప్తున్నా ఒక విలేకరు సుధా అన్నాడు. నేను ఇప్పుడు సుధా చెప్తున్నా నేనే మాట్లాడే ముచ్చట కాదు. ఒక ఎంపీ ఎమ్మెల్యే గెలిస్తే అయిపోతుంది అన్న ఒక మాట. గీన ఏమంటాడు గీన ఏమన్నాడు చూపిస్తా ఒక్క నిమిషం అయ్యో మరి ఏంది చెప్పు. మరి ఎట్లుంటది మరి ఓవరాల్ గా మరి పార్టీ మారతారని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోతారని కూడా కొంత నడుస్తుంది. మరి దానిపైన ఏమంటారు? పార్టీ పెట్టడం కష్టం. బీఆర్ఎస్ లో కూడా అనేది అది నమ్మకం తక్కువ. పార్టీ పెడితే మంచిగా ఉంటాయి అంతే అంటారు. అంతే. పార్టీ పెడితే ఇప్పుడు మరి మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాడా మళ్ళీ హుజురాబాద్కి వస్తాడా? ఏంది హుజురాబాదే చెప్పినా మన ఈటల రాజేందర్ మరి అగో ఎందుకు ఇట్టిన ఊరు కళ్ళ తల్లి ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకేనే. ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకే. ఈ నిమిషాలు పూరి చేస్తాడు. మరి వచ్చే ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బండి సంజయ్ పోటీ చేస్తాడు. మరి ఆయన సంగతి ఏంది హుజురాబాద్ లా?
ఇప్పుడే నీ 70 ఓట్లేస్తానని ఓట్లేయలేరు. ఇగ మళ్ళా గైడ తిరుగుతాను నీకు పనికిమాలిన వాడితే. ఆ! ఆ! ఇప్పుడే మాకు ఓట్లేయలేరా 70,000 ఓట్లు రికార్డ్ చూపించిన. ఇగ గీనక మా కొమ్మాషకు ఉంటాడు. మా నాన్న చనిపోయిండు. నేను ఇడిసిపెట్టినా. నాకు ఫోన్ చేసిండు. "నువ్వు తిరగాలిరా." అరె సారు లేదు మేమేం తిరుగుతామా అని నేనంటే, "ఏ పార్టీ సిద్ధాంతాలుంటాయి, ఆ సిద్ధాంతాలు ఉంటాయి" అని నన్ను తిరిగినోళ్ళు. ఇక 9 సమయానికి ఇంటికొచ్చిండాయన. ఆయన అయ్యా అని చెప్పి నా ప్రాబ్లమ్ చెప్పకపోతే వాళ్ళ గన్‌మెన్‌లు వచ్చి నెట్టేసారు నన్ను. ఎవరు బండి సంజయ్ గన్‌మెన్‌లా? నెట్టేత్తే కొమ్మష బాగా సీరియస్ అయినా ఏంటి గిట్లా గట్లా అని చెప్పి మస్తు సీరియస్ అయ్యాడు. 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు కదా! లాస్ట్ 5 ఏళ్ళు ఇప్పుడు ఈ 2 ఏళ్ళు మొత్తం 7 ఏళ్ళు బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడు. ఏమన్నా చేసిండా మరి హుజురాబాద్‌కి? ఏం చేసిండో ఆయన అడగాలి. నన్ను అడిగితే నా దగ్గర ఏమున్నాయి? చేసింది ఆయన అడగాలే. నువ్వు తిరిగి ఓట్లేస్తేనే నువ్వు ఓట్లేంచలేనే. ఇగ మరి ఆయన చేసింది మాకేం ఎరక? అంటే ఏం చేయలేదా? ఆయన అడుగుపో బండి సంజయ్ నువ్వే అడుగు. నన్ను అడుగుతావు. ఆయన అడగకొచ్చి నన్ను అడుగుతావు నువ్వు. హ్మ్. ఆయన అడగకొచ్చి నన్ను అడుగుతాను. అంతే అంటావా? మేము తిరిగి ఓట్లేస్తేనే ఈటెల రాజేందర్ మనుషులు మాకు ఓట్లేయించలేదు, అదేయించలేదు అని చెప్పానే. మేము ఓట్లేయనోనిగా పట్టుకొని వచ్చి మరి బండి సంజయ్ ఏం పని చేయాలంటే చేసినా అని చెప్తాం. చేయలే అని చెప్తాం. అంతే అంటావు. బండి సంజయ్ నువ్వే అడిగాలి నువ్వు. ఓకే. ఓహ్! మరి ఎట్లుండబోతది రాజేందర్ గారి ప్రయాణం, రాజకీయ ప్రయాణం? రాబో రోజుల్లో ఆయన ప్రస్తుతం బీజేపీలో అసంతృప్తిగా ఉన్నాడు. కేంద్ర మంత్రి పదవి రాలేదని, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, ఇలాంటి బండి సంజయ్ ఇలాంటి నేతలు పొగబెడుతున్నారని చెప్పేసి కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. దీనిపైన ఏమంటారు? అసలు ఏందసలు రాజకీయ ప్రయాణం ఎట్లుండబోతుంది? ఆయన ఎక్కడికి పోయినా కుట్రలు, కుతంత్రాలు లేని రాజకీయం చేస్తాడు. కుట్రలు చేసినోడు గట్టినే కుట్రవాది అయిపోతాడు. ఒకళ్ళ మేరు ఓలువాలే. ఒకళ్ళ మేరు కోరనోడు వాడికి సర్వనాశనం అయిపోతాడు. మా ఈటెల రాజేందర్ అన్న మంచిగుంటాడు. ప్రజాసేవ మస్తు చేస్తాడు. కాంగ్రెస్‌లో పోతే ఎట్లుంటది ఈటెల రాజేందర్ గారు? ఎవలు? ఈటెల రాజేందర్ గారు. పోతే పార్టీ పెట్టారా మళ్ళా వాళ్ళలో కూర్చొని మళ్ళీ బయటకు వచ్చాడా? పోవద్దు. పార్టీ పెట్టారా లేకపోతే హుజురాబాద్ ప్రజలంటే సరిపోతదా? రాష్ట్రమంతా అనాలి కదా! అంటదే సమయం చాలా గొప్పది. టైం వచ్చినాడు తెలంగాణ రాజు, రాజు రాజని ఉద్యమకారుల ఏది ఆంధ్ర పరిపాలకులు అన్నారు. అచ్చే టైం వచ్చిందా? వచ్చింది. ఇది చూద్దా తెలంగాణ యావత్ మొత్తం వచ్చిన గిల్లి హ్మ్. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారిని సస్పెండ్ చేశారట. ఓహ్! బండి సంజయ్ సస్పెండ్ చేయాలని చెప్పేసి హైకమాండ్ ఏ తప్పు చేసి సస్పెండ్ చేస్తారు? ఏం తప్పు చేసి సస్పెండ్ చేస్తారట? బండి సంజయ్‌ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. పార్టీలో కుట్రలు చేస్తున్నాడు, కుతంత్రాలు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా కొంత హైకమాండ్‌కి ఫిర్యాదు చేసిరట. బయట సోషల్ మీడియాలో నడుస్తుంది చర్చ మరి. సోషల్ మీడియాకు ఒక చామీర్పేట ఒక కుట్రే లేదు. మీ కార్యకర్తలందరం మేము అన్యాయం జరుగుతుంది. మీ హుజురాబాద్‌లో మీటింగ్ పెట్టుకుంటే చామీర్పేటలో కుట్ర చేత్తాండు. ఆయన పైసలు ఇచ్చిండు. ఆయన కార్యకర్తలకు ధర్నా చేయించుకుంటాడట అని చెప్పి ఆయన అన్నారు. ఆనాడు ఉప ఎన్నికలప్పుడు చూత హరీష్ రావు ఏమన్నా తెలుసా? ఆయన ఆయన కార్యకర్తలు ఆయననే కొడతాడు. ఆ జమునమ్మ తల్లి బన్నీ చేసుకుంటారా 4 గిరాల మీద ఇట్లా ఓట్లు అనుకుంటారు ఫేక్ కిక్ పెట్టిండు. అయితే ఆ ఫేక్ కిక్ పెట్టినా నడతాయా? ఇట్లా మాట్లాడతారులే మీరు. నిందలేంది బొంద కూడా అది. ఆయన మీద గట్టిగా నిందలేస్తారు ఊరోరు. ప్రజలంతా ఆయనంటే ఇష్టపడతారు. గందుకే ఓడుతలేరు గంతే. సరే ఏంది అసలు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితాడా పోనీ ఈటెల రాజేందర్? ఇక భగవంతుని దగ్గర మేము ఒకసారి సీఎం అంటే నాకు కాలం నిర్ణయించలే. ముంగడ ముడిసమ్మ పండుగ కానది. మా సార్ అయితే ఫస్ట్ పార్టీ పెట్టాలి. మంచిగుండాలి. ఆయన ఆరోగ్యం మంచిగుండాలి. సీఎం పదవి అదే వత్తది. మన సీఎం అని అన్నాం అనుకో అది ముంగడ ముడిసమ్మ పండుగ కానది. సీఎం పదవి దానిచ్చే అదే మనం అంటే రాదు. తెలంగాణ 4,00,00,000 మంది ఇత్తే వత్తదది. నువ్వంటే నేనంటే ఇత్తారా? ఇయ్యరు.